తిరుమలకి ఎంటర్ అయినాక మనకు కావాల్సింది రూమ్ కావాలి. రూమ్ లేకపోతే లాకర్స్ కావాలి. లాకర్స్ లేకపోతే ఇంకా మనం రోడ్ల మీదనే వండుకోవాలి. థర్డ్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. టెంపుల్ ముందు రోడ్ల మీదనే. ఇంకా జూమ్ చేస్తా, వెయిట్ చేయండి. అన్నప్రసాదం, ఫ్రీ డిస్పెన్సరీ, కౌన్సిలింగ్ హాల్, లాకర్ హాల్స్, టాయిలెట్స్. అన్నప్రసాదం ఉంటుంది మనకి, ఫ్రీ డిస్పెన్సరీ, ఇంకా కౌన్సిలింగ్ హాల్స్ అంటే గుండు చేసుకోవడానికి. లాకర్స్ అవైలబిలిటీ చూసుకొనే ఇక్కడ మీరు లైన్లో క్యూలో వెయిట్ చేయాలి. అక్కడ ఉంది కదా క్యూ, చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో లాకర్స్ కానీ ఇవి కానీ. మొత్తం కొత్త బిల్డింగ్ ఇది. హే గాయ్స్, హ్యాపీ ఉగాది అందరికి. ఈరోజు ఉగాది రోజు 5 AM ఏమో అవుతుంది. నిన్న నైట్ నేను విష్ణు సర్వదర్శనానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి వచ్చినాము. మళ్ళీ రీఎంట్రీ కూడా మేము అవ్వచ్చు. ఈ ఆప్షన్ చాలా తక్కువ మందికి తెలుసు. సర్వదర్శనం కనిపిస్తుంది మెయిన్ గర్భగుడి, వెంకన్న స్వామి. ఫ్యాన్ రూమ్ పెట్టాలా? ఇగో సార్ ఇక్కడ దాకా వచ్చి ఫోటోలు ఇవ్వమని రాగొడుతుండు. ఇగో చిచ్చోరే వ్లాగ్స్. ఓకే, గోవిందా సే గోవిందా 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 జోర్సే బోల్నా. సో ఇక్కడ మీకు ఏంటంటే బేసిక్ గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడానికి 300 టికెట్ కానీ ఎస్ఎస్డి టోకెన్ కానీ ఈ రెండు అవసరం లేకుండా సింపుల్ వేలో మీకు ఎలా చేసుకోవాలో నేను మొత్తం చూపిస్తా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి మెయిన్ టెంపుల్ కి రూట్ చూపిస్తా మీకు. ఇది నార్మల్ గా మీకు నిన్న బాలాజీ బస్ స్టాండ్ అటు సైడ్ ఉంటుందని చెప్పిన కదా, అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అక్కడ బస్, అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలి. ఆ గేట్ నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్ వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. లైక్ చేయాలి, షేర్ చేయాలి. తిరుపతికి ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, క్లియర్గా అర్థమైపోతుంది. Hey guys, welcome to Chichara Vlogs. ఇప్పుడు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చిచోరే వ్లాగ్స్. అందరికి 2 PM కి మనకి అల్పిరి దగ్గర వాకింగ్ కానీ అది కానీ అయిపోయింది. 2 PM తర్వాత మేము PAC 5లో లాకర్ తీసుకున్నాము. ఆ లాకర్ తీసుకున్నాక అన్నప్రసాదం చేసినాం. అన్నప్రసాదం చేసేసినాము. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి మీకు ఎట్లా చేసినాం ఏంటి ప్రాసెస్ అనేది చెప్దామని చెప్పి ఇక్కడ రికార్డ్ చేస్తున్నాము. మెయిన్లీ మనము తిరుమలకి ఎంటర్ అయినాక మనకు కావాల్సింది రూమ్ కావాలి. రూమ్ లేకపోతే లాకర్స్ కావాలి. లాకర్స్ లేకపోతే ఇంకా మనం రోడ్ల మీదనే వండుకోవాలి. థర్డ్ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. టెంపుల్ ముందు రోడ్ల మీదనే వండుకోవాలి. రూమ్ పడుకోనికి కూడా బాగుంటది. ఇక్కడ చెప్పాలంటే అదేం మనకి లెవెల్ తక్కువ అవడం కాదు. చాలా మంది ఆ టెంపుల్ ముందే పడుకొని అక్కడ నుంచి అక్కడికే దర్శనానికి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు, ఎంత రిస్క్ ఎందుకు? లాకర్స్ ఒక దగ్గర, వాళ్ళ బ్యాగ్స్ ఒక దగ్గర, ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళు టెంపుల్ ముందే పడుకొని వెళ్ళిపోతారు. నువ్వెందుకు పోతావు విష్ణు? ఫ్రేమ్లో నుంచి మాట్లాడు ఏదో ఒకటి. నువ్వు కూడా ఊవాలకు చలో. మనం రూమ్ కలెక్ట్ చేసుకోవాలంటే సిఆర్ ఆఫీస్కి పోవాలి. సిఆర్ ఆఫీస్లో మనకి అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుందో ఏముంటుందో తెలియదు. మాకు దొరకదో తెలియదు. అదొక పెద్ద ప్రాసెస్. సో అట్లా అని చెప్పేసి మేము PA 5 పోయినాము. అక్కడ PAC 5 ఓకే. ఊకే కన్ఫ్యూజ్ అవుతుంది, మనకు కొత్త కదా. విష్ణు అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ. PAC ఈయన లోకల్, నేనేమో నాన్ లోకల్. PAC 5 దగ్గర మేము తీసుకున్నాము. అక్కడ తీసుకొని తినేసినాక ఫ్రెష్ అయ్యి ఇక్కడికి వచ్చి రికార్డింగ్ చేస్తున్నాను. ఇంతకుముందే చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా. ఏందో ఏమో నాకు ఇట్లనే అవుతుంది. స్క్రిప్ట్ ఏం రాసుకోలే కదా, డైరెక్ట్ కంటిన్యూగా కొడుతున్నా. ఇట్లా కెమెరా ఆన్ చేసి ఏదో వస్తే అది మాట్లాడుతున్నా. చలో గైస్, ఇంతకుముందు చూపిస్తా, ఇట్లనే కంటిన్యూగా చూపిస్తా. వెయిట్, కెమెరా రోల్ చేస్తా. అక్కడ కనిపిస్తుంది కదా
యా యా బాలాజీ బస్ స్టాండ్. బస్ పోయినాక జూమ్ చేద్దాం, ఆగండి. బాలాజీ బస్ స్టాండ్ అని ఉంది కదా, లెఫ్ట్ వెళ్తే బాలాజీ బస్ స్టాండ్, మనం రైట్ వెళ్తే పిఎస్సి 5 వస్తుంది. మనకి ఇక్కడ అనంత హోటల్ అని ఉందా, ఈ హోటల్ కొత్తగా ఓపెన్ అయింది. ఈ హోటల్ ఓపెన్ అయినాక సో మీకు కూడా ల్యాండ్ మార్క్ అన్నట్టు, అక్కడ బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడ అనంత హోటల్ నుంచి మనకు పిఎస్సి 5 రావాలంటే స్ట్రేట్గా 50 మీటర్స్ బై వాక్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. మీకు నెక్స్ట్ క్లిప్లో ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోయినట్టు నేను చూపిస్తా. గాయస్, ఈ కొత్త బిల్డింగ్ ఉంది చూసారా, ఇదే నండి పిఎస్సి 5 అంటే. నార్మల్గా ఇది 1 year క్రితం కన్స్ట్రక్షన్ అయిందంట. ఇక్కడ మనకు దొరికే ఫెసిలిటీస్ కానీ ఏది కానీ వెంకటాద్రి నిలయం అని ఉంటుంది దీని పేరు. ఇంకా జూమ్ చేస్తా, వెయిట్ చేయండి. అన్నప్రసాదం, ఫ్రీ డిస్పెన్సరీ, కౌన్సిలింగ్ హాల్, లాకర్ హాల్స్, టాయిలెట్స్. అన్నప్రసాదం ఉంటుంది మనకి, ఫ్రీ డిస్పెన్సరీ, ఇంకా కౌన్సిలింగ్ హాల్స్ అంటే గుండు చేసుకోవడానికి, లాకర్ హాల్స్ ప్రొవైడ్ చేస్తారు, టాయిలెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. న్యూలీ కన్స్ట్రక్టెడ్, చాలా బాగుంటుంది ఇది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీన్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలంటే నార్మల్గా మనం లోపలికి వెళ్ళేస్తే స్ట్రేట్గా మనకి అవైలబిలిటీ లాకర్స్ ఆఫ్ మేము ఉండేది కూడా ఇదే. మీకు చూపిస్తా లోపలికి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి, టోకెన్స్ కానీ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని. మనకు టోకెన్స్ కలెక్ట్ చేసుకోవాలంటే మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఏసి 5లో అవైలబిలిటీ ఉండాలి. అండ్ మన దగ్గర ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి. ఫోటో కానీ ఫోన్లో చూపెట్టడం కానీ అవి ఏమి కౌంట్ అవ్వవు. చాలా బాగుంది ఇది. కొత్త బిల్డింగ్ అయినా కూడా అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు. వరల్డ్స్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ అంటే టీటీడీనే. టీటీడీ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏ టెంపుల్ ప్రొవైడ్ చేయడం కష్టం, చాలా కష్టం. చాలా బాగుంది లోపల కూడా ఫెసిలిటీస్ కానీ అవి కానీ. మేము ఇంతకుముందే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చినాము, మీకు చూపిస్తాను ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఏంటని. అక్కడ లెఫ్ట్ సైడ్ మనకి బాలాజీ బస్ స్టాండ్ ఉంటుంది. ఇంతకుముందు మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా. రైట్ సైడ్ ఇక్కడ ఇటు సైడ్ వే ఏంటో తెలీదు. మీకు ఎగ్జాక్ట్గా కావాలంటే ఈ మ్యాప్లో లొకేషన్ పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. చలో గాయస్, ఇంతకుముందు మనం అక్కడ నుంచి వచ్చినాం కదా, జూమ్ చేస్తున్నా, వెయిట్ చేయండి. అగో 5x జూమ్ చేసేసిన అనంత హోటల్ అని కనిపిస్తుంది కదా. అనంత్ హోటల్ నుంచి మనం ఇట్లా స్ట్రేట్గా వస్తే మనకి ఇక్కడ వే టు సిఆర్ ఆఫీస్ అని వచ్చిందా చూడండి. ఇక్కడ వే టు సిఆర్ ఆఫీస్ అని ఉంది కదా, వే టు సిఆర్ ఆఫీస్. ఇదేమో బస్ ఇక్కడ ఆగింది, వెయిట్ చేయండి. అట్లనే ఇట్లా స్ట్రేట్ వచ్చేయాలి. స్ట్రేట్ అక్కడ మనకు కనిపిస్తుంది కదా పిఎస్సి 5, అది పెద్ద బిల్డింగ్, అది న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇది వే టు సిఆర్ఓ ఆఫీస్. ఇంతకుముందు నీకు అక్కడ బోర్డు చూపించిన కదా, ఇది వే టు సిఆర్ఓ ఆఫీస్. ఇక్కడ కూడా ఒక పిఎస్సి ఉంటుంది. మొత్తం 5 ఉంటాయి. 5th న్యూలీ కన్స్ట్రక్టెడ్, మిగతా అన్ని పాతవి. కొంచెం జూమ్ చేస్తున్నా, వెయిట్ చేయండి. అక్కడ మా రద్దీగా అటు ఇటు ఇక్కడ మీకు కనిపిస్తుందా, అక్కడ పోతురు కదా మంది అటు ఇటు. అక్కడ ఒక పిఎస్సి ఉంది. పిఎస్సి మీన్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే పిలిగ్రిమ్స్ అమ్యూనిటీ కాంప్లెక్స్ ఆర్ సెంటర్, ఏదో ఒకటి సత్రాలు ఇంకా తెలుగులో చెప్పాలంటే. చలో, మీకు అక్కడ కనిపిస్తుంది కదా పెద్ద బిల్డింగ్, అక్కడికి పోయి రికార్డ్ చేస్తా. చలో గాయస్, ఇంతకుముందు మీకు చెప్పిన కదా, మొత్తం అంత ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, లోపల కూడా చూపిస్తాను మీకు. వెంకటాద్రి నిలయం పిఎస్సి 5 ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే, నేను విష్ణు. వే టు కళ్యాణకట్ట, వే టు లాకర్స్. జూమ్ చేస్తే ఆగండి, అక్కడ కనిపిస్తుందా, వే టు కళ్యాణకట్ట, వే టు లాకర్స్, అలాట్మెంట్ కౌంటర్, సేమ్. చలో, ఇట్లా స్ట్రేట్ వెళ్తే మనకి ఇక్కడ చూడండి మన టీటీడీ ఫెసిలిటీస్, లిఫ్ట్ కూడా ఉంది. ఓం నమో వాసుదేవాయ నమః, నారాయణ నమః, గోవింద గోవింద.
రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏది తీసుకున్నా కూడా మీకు లాకర్స్ అలాట్మెంట్ అది ఎక్కడ మీకు ఆధార్ కార్డు కావాలని చెప్పినా కదా, ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ ఉంటేనే మీకు లాకర్స్ అలాట్ అవుతాయి. అది కూడా మళ్ళీ ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి. లాకర్స్ అవైలబిలిటీ చూసుకొనే ఇక్కడ మీరు లైన్లో క్యూలో వెయిట్ చేయాలి. అక్కడ ఉంది కదా క్యూలో ఇప్పుడు ఎవరు అవైలబిలిటీ లేదనుకుంటా అక్కడ ఎవరు మీకు ప్రొవైడ్ కూడా చేస్తలేరు. మీకు జనరల్గా అవైలబిలిటీ ఇగో ఇక్కడ ఈ బోర్డు నుంచి మీకు అవైలబిలిటీ కనిపిస్తుంది. మంచి వ్యూ నుంచి ఇక్కడ మనకు అక్కడ పైన ఉన్న స్క్రీన్లో నీకు అవైలబిలిటీ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీ ఒరిజినల్ ఆధార్ పట్టుకొని క్యూలో ఉండాలి. క్యూలో ఉన్నాక అక్కడ మనకు టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మనకు అలాట్ చేసి ఇస్తారు. ఇక్కడ ఉన్న ఎన్ని హాల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం దా. ఇగో ఈ బిల్డింగ్ యొక్క మొత్తం ప్లాన్ ఇక్కడ ఉంది. బేస్మెంట్ ఫ్లోర్లో నీకు డైనింగ్ హాల్ ఇంకా ఫ్రీ డిస్పెన్సరీ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో నీకు డైనింగ్ హాల్ 2 ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ 1, 2, 3, 4 ఉంది. టౌన్సరింగ్ హాల్ అంటే కళ్యాణకట్ట, మీరు ఇంగ్లీష్లో తెలుగులో కూడా ఉంది అక్కడ మీద కళ్యాణకట్ట హాల్ 1, 2 అని చెప్పి. సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో నీకు హాల్ 5, 6, 7, 8, 9, 10 ఉంది. హాల్ 3లో థర్డ్ ఫ్లోర్లో నీకు 11 నుంచి 16 హాల్స్ ఉన్నాయి. టోటల్ ఈ యొక్క బిల్డింగ్లో 16 హాల్స్ అంటే ఒక్క హాల్లో మినిమం 300 లాకర్స్ ఉన్నవి. అంటే 16 into 300 అంటే ఎంతనో నాకు తెలియదు, ఒకసారి క్యాలిక్యులేటర్లో చూసుకోవాలి. అన్ని లాకర్స్ ఉన్నాయి ఇక్కడ. చెప్పులు కానీ అవి కానీ మొత్తం బయటనే. అక్కడ నీకు అది తీసుకున్నాక ఏ హాల్లో వచ్చిందో అది ఇక్కడ చూసుకొని ఏ ఫ్లోర్లో ఉందో చూసుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. మాకు వచ్చిన లాకర్ నెంబర్ కానీ అది కానీ మా లాకర్ నెంబర్ 297 హాల్ 3 అది చూపిస్తా పదండి. మాకు హాల్ 3 వచ్చిందని చెప్పిన కదా, మనకి ఇప్పుడు అలాట్ అయిన వెంటనే ఆ స్లిప్ పట్టుకొని ఇక్కడికి వచ్చేయాలి. మనము ఇక్కడికి వచ్చేసినాక కీస్ కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఆయన కంప్యూటర్లో ఎంటర్ చేసుకొని మనకి కింద మ్యాట్ ఇంకా కీస్ ఇస్తాడు. హాల్ 3లో మాకు 297 ఉంది. మేము ఇప్పుడు రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తాము. రెడీ అంటే ట్రెడిషనల్గా రెడీ అయిపోయి కొంచెం అది ఇది కొంచెం మేకప్ అది ఇది వేసుకొని మేకప్ అని ఏం లేదు కానీ జస్ట్ చిన్నగా సంతూరే మన అంతా ఏం లేదు. సంతూర్ సోప్తోనే స్నానం చేసేసి ఫేస్ రెడీ అయిపోయి వెళ్ళిపోతాము. ట్రెడిషనల్గా రెడీ అవుతాము. నేనైతే ట్రెడిషనల్ డ్రెస్ బాగానే తెచ్చుకున్నా. శ్రీశైలం తెచ్చుకున్న డ్రెస్సే ఇటు కూడా తెచ్చుకున్నా. చలో గైస్, ట్రెడిషనల్గా రెడీ అయినాక చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో లాకర్స్ కానీ ఇవి కానీ. మొత్తం కొత్త బిల్డింగ్ ఇది. ఆ కొత్త బిల్డింగ్ అని ఊకూక అంటున్నా కానీ 1 year అవుతుందట. మెయింటెనెన్స్ అలాంటిది. టీటీడీ నుంచి ఫండ్స్ కానీ అవి కానీ అట్లా వస్తాయి మరి మెయింటెనెన్స్ కోసం, పిల్గ్రిమ్స్ కోసం ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది టీటీడీ కమ్యూనిటీ చాలా బాగా చూసుకుంటుంది. మన లాకర్ అటు లాస్ట్కి ఉంది. లాకర్ అటు లాస్ట్కి ఉంది. ఛార్జింగ్ పాయింట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక 3-4 ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఎవరిది వాళ్ళకి సపరేట్గా అక్కడ ఒక 2 ఛార్జింగ్ పాయింట్స్ విత్ కింద బోర్డు ఫోన్ పెట్టుకోవడానికి మ్యాట్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకేం కావాలి మనకి? హోటల్ కావాలా? హోటల్ అంటున్నా 5 star హోటల్, మినిమం 4 star హోటల్ లాగానే ఉంది ఇది ఫెసిలిటీస్. అండ్ ఇంకా మెయిన్లీ వచ్చేస్తే మనకి రూమ్తో పెద్దగా పని లేదు. ఇది దీంట్లో మనకి దొరికితే ఈ లాకర్స్లో మనకి అలాట్మెంట్ దొరికితే మనకి రూమ్తో పెద్దగా పని లేదు. మంచిగానే ఉంది, చాలా నీట్గా ఉంది. బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. కావాలంటే ఒకసారి బాత్రూమ్స్ కూడా మీకు చూపిస్తా ఎంత నీట్గా ఉన్నాయో. నేను విష్ణు ఇప్పుడు స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాము. స్నానం నుంచి డైరెక్ట్ ట్రెడిషనల్ గాయస్. ఒక్క హాల్కి 10 బాత్రూమ్స్, వాష్రూమ్స్, 10 బాతింగ్ వాష్రూమ్స్, గీజర్ ఉన్నాయి, 2 గీజర్లు ఉన్నాయి. హాట్ వాటర్ వస్తున్నాయి. విష్ణువాడు పట్టుకుంటున్నాడు, పోతున్నాడు. ఇటు చూడు విష్ణు, ఎందుకు సిగ్గుపడతాను. చలో వెల్కమ్ బ్యాక్ గాయస్. టైం వచ్చేసి 10:30 ఏమో అవుతుంది. నైట్ 10:30 అవుతుంది. సర్వదర్శనంలో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయిపోయినాము.
నార్మల్గా మనం ఇట్లా ఎగ్జిట్ అవ్వడానికి కంపార్ట్మెంట్లో వెళ్ళిన వెంటనే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎస్టిమేటెడ్ టైం అప్పటికి మనం కంపార్ట్మెంట్లోకి వెళ్తే వాళ్ళు మనకి రీఎంట్రీ ఇస్తారు. రీఎంట్రీ ఇచ్చినాక మనం నార్మల్గా లైన్లోకి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మనం కంపార్ట్మెంట్లోనే స్టే చేయాలని ఏం లేదు. వన్స్ మనం కంపార్ట్మెంట్లోకి ఎంటర్ అయినాక ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ కూడా అవ్వచ్చు. ఈ ఆప్షన్ ఉందని చాలా మందికి తెలియదు. ఈ ఆప్షన్తో మనం నార్మల్గా ఎగ్జిట్ అయ్యి రీఎంట్రీ అవ్వచ్చు. అది చలో గైస్ మళ్ళా హే గాయస్, హ్యాపీ ఉగాది అందరికి. ఈరోజు ఉగాది రోజు 5 AM ఏమో అవుతుంది. నిన్న నైట్ నేను విష్ణు సర్వదర్శనానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయ్యి వచ్చినాము. మళ్ళీ రీఎంట్రీ కూడా మేము అవ్వచ్చు. ఈ ఆప్షన్ చాలా తక్కువ మందికి తెలుసు. సర్వదర్శనానికి వెళ్ళినప్పుడు కంపార్ట్మెంట్ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ దర్శనం ఎస్టిమేటెడ్ టైంకి అక్కడ ఎగ్జిట్ అయ్యే దగ్గర ఆయన ఎస్టిమేటెడ్ టైం చెప్తాడు మనకి. ఆ ఎస్టిమేటెడ్ టైం వరకు మనం మళ్ళీ ఆ టోకెన్ పట్టుకొని మనం ఏదైతే సర్వదర్శనానికి ఇచ్చిన టికెట్ పట్టుకొని వెళ్తే మనం డైరెక్ట్గా మళ్ళీ అదే కంపార్ట్మెంట్లోకి దర్శనానికి వెళ్ళే ముందు మనము వెళ్ళొచ్చు, అందరితో వెళ్ళొచ్చు. మనం కంపార్ట్మెంట్లోనే స్టే చేయాలని ఏం లేదు. అది ఎన్ని అవర్స్ అయినా కానీ, ఇప్పుడు 10 అవర్స్ అయినా కానీ 12 అవర్స్ అయినా కానీ ఒకసారి ఎగ్జిట్ అయినాక మళ్ళీ దర్శనం టైంకి వెళ్ళిపోతే సరిపోయిద్ది. ఇప్పుడు విష్ణువాడు ఒక సేవకు పోయిండని చెప్పిన కదా, విష్ణువాడు సేవ అంగ ప్రదక్షిణ సేవ అంట. యాక్చువల్గా గుడి చుట్టూ ఇట్లా బొర్రుతారంటే మీకు తెలుసు కదా, పొర్లు దండాలు పెట్టుకుంటూ బొర్రుతారంట గర్భగుడి చుట్టూ. చాలా అదృష్టం ఉండాలి ఆ సేవ రానికి. వానికి ఉగాది రోజే వచ్చింది. అది ఫినిష్ చేసుకొని వచ్చినాక మేము ఇద్దరం కలిసి సర్వదర్శనానికి వెళ్ళిపోతాము. ఓకే గైస్, చలో సీ యూ దేర్. గాయస్, విష్ణు అన్న పట్టుకొచ్చిండు. విష్ణు సారు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో తెలియదు కానీ ఇంకా మన టాప్ వ్యూలో ఉన్నాం మనము. ఇక్కడ పక్క బిల్డింగ్లా కనిపిస్తుంది మెయిన్ గర్భగుడి, వెంకన్న స్వామి. ఏంటిది అది? గోపురం, మెయిన్ గోపురం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. చలో ఫ్యాన్ రూమ్ పెట్టాలా? ఇగో సార్ ఇక్కడ దాకా వచ్చి ఫోటోలు తీయమని రాగొడుతుండు. ఇగో మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది. వీడియో తీస్తున్నా కదరా. ఇగో ఉగాది శుభాకాంక్షలు. ఇగో మెయిన్ టెంపుల్. చలో గైస్, ఇంతకంటే ఎక్కువ చూపించలేను ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. గైస్, ఫైనల్లీ వెంకన్న దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది ఈసారి దర్శనము. నేను విష్ణువాడు 9 వరకు, అంటే మీకు 5:30కి అట్లా రికార్డ్ చేసిన కదా నేను పొద్దున కంటెంట్. 9 o'clock అట్లా దర్శనానికి వెళ్ళినాము. 9కి వెళ్తే మాకు ఆల్మోస్ట్ 1 అయింది. దర్శనం అయిపోయేసరికి మాకు 1 అయింది. కాకపోతే చాలా బెటర్, ఎందుకంటే మేము నిన్న నైట్ టికెట్ తీసుకొని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ పొద్దున రీఎంట్రీ అయినాం. 9కి రీఎంట్రీ అయ్యి 1 వరకు దర్శనం మొత్తం అయిపోయిందంటే చాలా మంచిగానే అయింది మాకు దర్శనము. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మేము గర్భగుడిలో ఉండే, అంటే వెంకన్నను చూసింది ఓన్లీ 15 seconds అయినా కూడా మేము హాఫ్ అన్ అవర్ టెంపుల్లో ఉండే. 5:30 to 9 ఏం చేసినామంటే మేము గర్భగుడిని వేరే వ్యూస్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తే మీరు చూసే ఉంటారు కదా వీడియోస్ ఎట్లా వచ్చినాయో. వేరే బిల్డింగ్ ఎక్కి
వేరే బిల్డింగ్ ఎక్కి అక్కడ వ్యూస్ ఎక్స్ప్లోర్ చేసినాము. ఆ గుడి, ఆ టెంపుల్ అంటే టోటల్ గర్భగుడి అంటారు కదా దాన్ని, ఆ టెంపుల్ ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి, ఆ వేరే వ్యూ పాయింట్ అని చెప్పి విష్ణు రీల్ చూసిండు. ఆ రీల్ చూసి మేము కూడా అదే చూసుకుంటూ అట్లనే కంటిన్యూ అయిపోయి ఎక్స్ప్లోర్ చేసినాం. చాలా బాగా వచ్చింది అక్కడ మాకు, ఫొటోస్ కానీ అవి కానీ దిగినాము. సో ఇక్కడ మీకు ఏంటంటే బేసిక్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీకు తిరుపతికి వచ్చి దర్శనం చేసుకోవడానికి 300 టికెట్ కానీ ఎస్ఎస్డి టోకెన్ కానీ ఈ రెండు అవసరం లేకుండా సింపుల్ వేలో మీకు ఎలా చేసుకోవాలో నేను మొత్తం చూపిస్తా. ఇప్పుడు నేను ఉండేది PA5 అని చెప్పిన కదా, PAC5 అని చెప్పిన కదా. బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఇక్కడనే 4 ఉంటాయి పాతవి, PAC5 కొత్తది. ఈ కొత్తది కొంచెం బాగుంటుంది కాబట్టి మేము ఇక్కడ ట్రైన్ దిగిన వెంటనే తిరుపతికి వచ్చినాక PAC5కి వచ్చి ఆధార్ చూపించి లాకర్ అలాట్ చేసుకున్నాము. లాకర్ అలాట్ చేసుకోకపోయినా, స్నానం బాతింగ్కి మనకి ఏం లేకపోయినా ఆ బ్యాగ్స్ కూడా అట్లనే పట్టుకొని మనం సర్వదర్శనం క్యూకి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఫోన్స్ కానీ, బ్యాగ్స్ కానీ, షూస్ కానీ అన్ని సపరేట్గా తీసుకుంటారు దర్శనానికి వెళ్ళేటప్పుడు. సర్వదర్శనానికి మీరు SSD టోకెన్స్ అని చెప్పి కింద టైం వేస్ట్ చేసుకునే బదులు డైరెక్ట్ సర్వదర్శనానికి వచ్చేయడం మేలు. ఎందుకంటే ఎగ్జిట్ అయ్యి రీఎంట్రీ కూడా అవ్వచ్చు కదా, మీరు ఓన్లీ కంపార్ట్మెంట్లోనే ఉండాలనే క్లెయిమ్ లేదు. నిన్న చెప్పినా కదా నీట్గా మీకు అట్లనే ఆ వే కానీ అది కానీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నేను చూపిస్తా. ఎక్స్ప్లోర్ అంటే మీరు ఎట్లా వెళ్ళాలి, ఆ వే ఎట్లా వెళ్ళాలి, ఆ వే ఎట్లా ఉంటుంది ఏంటిది, నేను ఎక్స్ప్లోర్ చేసిన టాప్ వ్యూ ఆఫ్ వెంకన్న గుడి టెంపుల్, మెయిన్ టెంపుల్ టాప్ వ్యూ ఎక్స్ప్లోర్ చేసిన అది మాత్రం మొత్తం చూపిస్తాం మీకు. ఎట్లా వెళ్ళాలి, అట్లనే సర్వదర్శనానికి ఎట్లా వెళ్ళాలి, అంగ ప్రదక్షిణకి, సేవలకి 300 రూపీస్కి వే ఎట్లా, సింపుల్ వే ఎట్లనో మీకు చూపిస్తా. అట్లనే మీకు ఇది నచ్చకపోతే ప్రో టిప్స్ చెప్తా, కొన్ని టిప్స్ చెప్తాను. ఎట్లా మనకి రూమ్ ఎట్లా దొరకబట్టాలి, ఏది చేస్తే ఏమవుతుంది అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లోర్ అని వస్తుంది ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తంగా. చలో గైస్, వెల్కమ్ టు చిత్తూరు. హాయ్ हाय गाइस बोलो. हाय गाइस. क्या बोला? हाय गाइस. इधर देख चिचोरे व्लॉग्स बोलो. चिचोरे व्लॉग्स बोलो. चिचोरे व्लॉग्स. लाइक शेयर सब्सक्राइब. सब्सक्राइब. चिचोरे व्लॉग्स. ओके. चिचोरे व्लॉग्स. गोविंदा से गोविंदा. गोविंदा जोर से बोलना गोविंदा. राइट. ओम नमो वेंकटेशाय. ओम नमो वेंकटेशाय. गोविंदा बोलो जोर से. गोविंदा. ओके बाय. बाय बोलो कैमरा को बाय बाय. बाय. बाय दिया बाय. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మేము ఉండే ప్లేస్ నుంచి మెయిన్ టెంపుల్కి రూట్ చూపిస్తాం మీకు. ఇది నార్మల్గా మీకు నిన్న బాలాజీ బస్ స్టాండ్ అటు సైడ్ ఉంటుందని చెప్పిన కదా, ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అక్కడ బస్సు ఆగింది కదా, అక్కడ బస్సు ఆగిన దగ్గర మనం రైట్కి తీసుకోవాలి. బస్సు ఆగినంటే ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ టెంట్ ఉందా, శ్రీలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే మనకి మెయిన్ టెంపుల్ రూట్ వస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి బాగా, అది మెయిన్ మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మీకు చూపించిన బస్సు అక్కడ ఉంది, ఎల్లో టెంట్ ఇక్కడ ఉంది. ఇటు సైడ్ వచ్చేయాలి మనము. ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఒక విష్ణువాడు అక్కడ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతాడు, కెమెరా చూడకుండా చూస్తుండు. మనం ఇట్లా నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. స్ట్రైట్కి వెళ్ళిపోయి ఏం చేయాలో నేను చెప్తా. ఆ షెడ్ దాటిన వెంటనే ఆపోజిట్లో మనకి ఇక్కడ ఇంకో పెద్ద షెడ్ వస్తుంది. ఆ షెడ్ అక్కడ బిల్డింగ్ ఉంది కదా, ఆ లైట్ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంది కదా, దాన్నే సిఆర్ ఆఫీస్ అంటారు. సిఆర్ ఆఫీస్లో మనకి రూమ్స్ కానీ అది కానీ అలాట్ చేస్తారు విత్ ఆధార్ కార్డు. కపుల్స్కి మాత్రం, అన్మ్యారీడ్ కపుల్స్కి మాత్రం రూమ్ ఇవ్వరు. సింగిల్ మెన్స్కి అయినా సింగిల్ ఉమెన్స్కి అయినా రూమ్స్ ఇస్తారు. అన్మ్యారీడ్ కపుల్స్కి మాత్రం అసలు ఇవ్వరు రూమ్ మాత్రము. అది ఇంకొకటి ప్రో టిప్ ఏంటంటే, సిఆర్ ఆఫీస్లో మనకి రూమ్ దొరకాలంటే ఎర్లీ మార్నింగ్ 5 AM ఏమో ఓపెన్ అవుతుంది సిఆర్ ఆఫీస్, వర్కింగ్ అవర్స్ 5 AM to 11 PM అట్లా ఉంటుంది. సో మనం 5 AM లైన్లో ఉండడం కాదు, 2:33 అట్లా లైన్లో ఉంటే సిఆర్ ఆఫీస్కి మనకి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనకి రూమ్ అలాట్ అయిపోతుంది. 3 వరకు మనం సిఆర్ ఆఫీస్ దగ్గర ఉంటే
మనకు నెక్స్ట్ డే రూమ్ ఉంటుంది. మీకు అంత కంఫర్ట్ కావాలనుకుంటే రూమ్కి వెళ్ళండి, లేకపోతే మనం నార్మల్గా లాకర్స్లో పెట్టుకుంటామన్నా బెస్ట్ ఆప్షనే. ఇంకా లగేజ్ అంతా ఇదంతా మనం మోసుకొని డైరెక్ట్ అక్కడికి సర్వదర్శనానికి వెళ్ళినా కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అక్కడ తీసుకుని ఎగ్జిట్ దర్శనం అయిపోయాక ఒక ఎగ్జిట్ పాయింట్ దగ్గర మీకు ఇస్తారు ఆ లగేజ్ అంతా. ఆ ఎగ్జిట్ పాయింట్ కూడా మీకు చూపిస్తా ఇప్పుడు. చలో గాయస్ ఆ షెడ్ కనిపిస్తుంది కదా మీకు, ఆ షెడ్ నుంచి అక్కడ ఫౌంటైన్ ఉంది కదా చిన్నగా, ఆ ఫౌంటైన్ సర్కిల్ పేరు లేపాక్షి సర్కిల్ అంట గాయస్. ఆ సర్కిల్ నుంచి మనము వెళ్ళాలంటే మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ అండర్ పాస్ టనల్ ఉంటుంది ఒకటి, అంటే షెడ్ ఉంది కదా అక్కడ మీకు జూమ్ చేస్తున్నా. ఆ షెడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు, కాకపోతే మనకు అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ రూట్కి వెళ్తే. మనం ఆ సర్కిల్ నుంచి డౌన్కి వెళ్ళిపోవాలి కిందికి. మీకు చూపిస్తా, ఆ డౌన్కి వెళ్ళి చూపిస్తా. అక్కడ కింద మనకి కౌంటర్ కానీ అది కానీ అక్కడ మనం ఇచ్చిన సర్వదర్శనం దగ్గర ఇచ్చిన ఏది బ్యాగ్స్ కానీ చెప్పులు కానీ ఫోన్స్ కానీ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారో ఆ కలెక్ట్ చేసుకునే దగ్గరనే మనం మెయిన్ టెంపుల్, అక్కడ నుంచే మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళచ్చు లెఫ్ట్ తీసుకొని. నెక్స్ట్ స్టాప్ అక్కడ చూపిస్తాం మీకు. చలో గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు లేపాక్షి సర్కిల్ అని చూపిస్తున్నాయి కదా, లేపాక్షి సర్కిల్ నుంచి అన్ని కనెక్టివిటీస్ అన్నీ ఇక్కడ నుంచే ఉంటాయి, కామన్ రోడ్. చలో ఒకసారి అటు సైడ్ వెళ్తే వేరే రూట్ వస్తుంది. నాకు అంతగా ఐడియా లేదు, నాకు తెలిసిన రూట్ వరకే చెప్తా, కాకపోతే క్లారిటీగా చెప్తా. అటు సైడ్ కూడా వెళ్ళొచ్చు సర్వదర్శనానికి రూట్, అటు సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఇదేమో ఫౌంటైన్ ఇంతకుముందు చూపించింది, అటు సైడ్ ఏమో గెస్ట్ హౌసెస్ ఉంటుంది, అది మనకేం ఐడియా లేదు. ఇటు సైడ్ వెళ్ళాలి మనం, కిందికి వెళ్ళాలని చెప్పిన కదా ఇంతకుముందు, ఇటు సైడ్ కిందికి వెళ్ళాలి. చలో గాయస్ అక్కడ వైట్ కలర్లో ట్రాఫిక్ పోలీస్ ఆయన ఉన్నాడు కదా, కార్ ఇండికేటర్ ఆన్ చేస్తుంది కదా, అక్కడ మనకి కొంచెం ముందుకు వెళ్తే బ్యాగ్స్ కానీ అది కానీ మనకు ఉంటుంది. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునేవి, ఫోన్ కలెక్ట్ చేసుకునేవి, చెప్పు కలెక్ట్ చేసుకునేవి అంతా అదే. మనం సర్వదర్శనంలో ఎక్కడైతే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారో అవన్నీ అక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చినాక ఇంకొకటి ఇక్కడ ఉన్నాం మనము, పిఆర్ మెడికల్స్ అని ఉందా అక్కడ, పిఆర్ మెడికల్స్ గేట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఈ గల్లీ పట్టుకొని స్ట్రైట్కి వెళ్తే మనకి మెయిన్ టెంపుల్ వస్తుంది. చలో మరి మెయిన్ టెంపుల్ చూసేద్దామా? ఓకే లెట్స్ గో. గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ నారాయణాయ. చలో ఇంతకుముందు చూపించిన గేట్ నుంచి స్ట్రైట్గా వస్తే టీటీడీ తెల్ల ప్రసాదం అని ఉంటుంది. వాటర్ తాగొచ్చు ఇక్కడ, జనరల్గా మంచిగానే ఉంటుంది, మినరల్ వాటరే, ప్యూరిఫికేషన్ వాటర్. అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్ళాలి. ఆ గేట్ నుంచి వస్తుంటే మనకి రైట్ సైడ్ వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది. రైట్ సైడ్ కాకుండా అటు స్ట్రైట్ వెళ్ళినాం అనుకో, సర్వదర్శనం కానీ 300 రూపీస్ టోకెన్ కానీ సేవాసి కానీ ఏది కానీ అటు సైడ్ స్ట్రైట్ వెళ్తూనే ఉంటే మనకి ఎవరో ఒకరు సేవ, అంటే ఆరెంజ్ కలర్ వేసుకొని సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆరెంజ్ కలర్ డ్రెస్ కోడ్ వేసుకొని, వాళ్ళని అడిగితే చెప్తారు ఏదైనా. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి, ఈ సర్కిల్ నుంచి స్ట్రైట్ వెళ్తే మనకు దర్శనానికి దారి. ఇటు సైడ్ వెళ్తే మెయిన్ టెంపుల్ గర్భగుడి. చలో ఇంతకుముందు నేను చెప్పిన సర్కిల్ నుంచి స్ట్రైట్ వస్తే ఇక్కడ మీకు ఒక చిన్న తోరణం లెక్క కనిపిస్తుంది, అక్కడ వైట్ కలర్ గ్రే కలర్లో అది వస్తుంది. అది వచ్చినాక ఇక్కడ మనకు ఒక షెడ్ వేసిరు. యాక్చువల్గా ఈ షెడ్ ఉండదట, ఎండాకాలం అని చెప్పి వేసిరంట. కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ, వేరే సీజన్లో చూస్తే జస్ట్ కిడ్డింగ్. ఇది మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది. ఎండ కొడుతుంది, ఫుల్గా ఎండ కొడుతుంది. అటు సైడే ఉంది ఎంత. లెఫ్ట్లో ఇప్పుడు మనకి లెఫ్ట్లో మెయిన్ టెంపుల్ ఉంది. ఆ మెయిన్ టెంపుల్ నుంచి నార్మల్ ఇక్కడ హారతి కానీ అది కానీ ఇస్తారు కదా, ఈ హారతికి అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే మీకు అక్కడ ఫ్రీ కామన్ లగేజ్ బ్యారియర్ అని ఉంది కదా, ఇంతకుముందు నేను చూపించింది అది కూడా వస్తుంది. ఇట్లయినా కలెక్ట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇదంతా తిరిగి పోవడం అవసరం లేదు మీరు అని చెప్తున్నా. జస్ట్ ఒక పాయింట్ టు బి రిమెంబర్ అని చెప్పి. అక్కడ ఫ్రీ కామన్ లగేజ్ అని డెలివరీ సెంటర్ అని ఉందా, అక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ మెయిన్ రోడ్ వస్తుంది. और एक बार हाय गाइस ఎక్కడ పిల్లలు కనబడితే అక్కడ వాళ్ళని అడిగి హాయ్ గాయస్ అని చెప్పమని అడుగుతున్నా. వీళ్ళ ఫ్యామిలీతో వచ్చారు జనాలు. విష్ణుడు ఊకే చెప్పమని అడుగుతుండా అన్ని.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. టెంపుల్ ఫేస్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కోనేరు వస్తుంది. అక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు పక్కనే మనకి వరాల స్వామి టెంపుల్ ఉంటుంది. వరాల స్వామి టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలి. దర్శనానికి ముందు వరాల స్వామి టెంపుల్ వెళ్ళిన వెంటనే మనము దర్శనానికి వెళ్ళాలి. అలాగే మనకు అటు సైడ్ దూరం వెళ్తే అటు సైడ్ మనకి వేగమాంబ అన్నదాన ప్రసాదం అది ఉంటుంది. మనకి కంప్లీట్ ఓన్లీ 4 to 5 క్లోజ్ ఉంటుంది. మార్నింగ్ 8కి ఓపెన్ అయితే నైట్ 11కి క్లోజ్ అవుతుంది. అది అన్నదానము. మనకి 4 డైనింగ్ హాల్స్ ఉంటాయి. అందులో ఎప్పుడు వెళ్ళినా మనకి ఎప్పుడు అన్నదానం ఫ్రీ. టిఫిన్, డిన్నర్, లంచ్ అన్నీ ఫ్రీనే. మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ 0 అంటే ఊరికే అనలేదు నిన్న వ్లాగ్లో నేను. అటు సైడ్ ఇప్పుడు టెంపుల్ ఎంట్రెన్స్ ఎగ్జిట్. ఇది టెంపుల్ ఎంట్రెన్స్. అటు సైడ్ షెట్స్ ఉన్నాయి చూడు, అది ఎంట్రెన్స్ లోపలికి. మెయిన్ ఎంట్రెన్స్ అంటే అటు సైడ్ నుంచి. ఇది ఎగ్జిట్ సైడ్ నుంచి. ఈ ఎగ్జిట్ సైడ్ నుంచి మనకి ఇక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయా, అక్కడ దూరంలో వెంటిలేటర్స్ కనబడుతున్నాయి చూడు, అవి లడ్డు కౌంటర్స్. మనం ఎగ్జిట్ అయినాక లెఫ్ట్ సైడ్ వెళ్తే లడ్డు కౌంటర్స్ ఉంటాయి. ఆ లడ్డు కౌంటర్స్ నుంచి పక్కనే సీదా వెళ్తే మనకి రీ ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఎగ్జిట్ పాయింట్ కూడా దాని పక్కనే ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. కొంచెం క్లారిఫై చేసుకొని దాని గురించి మీకు చెప్తాను నెక్స్ట్. చలో, మీకు సర్వదర్శనంకి రీ ఎంట్రీ పాయింట్ అని చెప్పిన కదా, గుర్తుంది కదా అది. చలో, దాని గురించి మేము ఇప్పుడు చెప్పేది. రీ ఎంట్రీ పాయింట్ లడ్డు కౌంటర్స్కి స్ట్రేట్గా ఉంటుంది రీ ఎంట్రీ పాయింట్. చలో మరి. లడ్డు కౌంటర్ దగ్గర వచ్చి యూపీఐతో పేమెంట్ చేద్దామంటే సిస్టమ్ ఎర్రర్ వస్తుంది. క్యాష్ ఏమో లేదు. తిప్పలు ఏందో ఏమో. లడ్డు ఈరోజు ఒక్క లడ్డు కూడా తినలేదు పొద్దున్న నుంచి. హే గాయస్, ఈరోజు డేట్ వచ్చేసి March 20 ఫ్రైడే. మార్నింగ్ 8 ఏమో అవుతుంది. విష్ణువాడు ఇంకా తిరుపతిలోనే ఉన్నాడు, తిరుమలలో ఉన్నాడు. ఇంకా ఈరోజు రేపు ఇంకొక దర్శనం చేసుకొని వస్తాడంట. నేను రిటర్న్ అయిపోయినా, నాకు వర్క్ ఉంది ఈరోజు రేపు వర్క్ చేసుకొని ఇంకొక ట్రావెల్ వ్లాగ్లో సండే రోజు పోదాము. అది సర్ప్రైజ్ ఏం లేదు, మీరు చూసే ఉంటారు, నేను చెప్పే ఉంటా. చలో, ఇంకేదో చెప్దాం అనుకున్నా. ఇంకా డీటెయిల్గా నేను పిన్ టు పిన్ అంటే ఎట్లా వెళ్ళాలి ఇక్కడ పిన్ టు పిన్ ప్లేసెస్ అన్నీ చూపిద్దాం అనుకున్నా తిరుమలలో. కాకపోతే నా ట్రైన్ టైమే 9:30. నేనేమో అన్నదానం దగ్గర అక్కడ అన్న వేగమాంబ అని చెప్పినా కదా, అక్కడ ఆ డిన్నర్ దగ్గరనే నాకు 8 ఏమో అయింది.
ఎయిట్ అంటే మళ్ళీ నేను కిందికి రావాలి, కిందికి వచ్చి మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేసిన. టైంకి అందింది, ట్రైన్ కూడా అందింది. ఇంకొకటి బడ్జెట్ విషయం అంటే నాకు ఇంకా 40 రూపీస్ మిగిలినాయి. 800 పెట్టుకుంటే 40 రూపీస్ ఏమో మిగిలినాయి దాంట్లో రిటర్న్లో. ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి 120 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి జనరల్లో 120 రూపీస్ టికెట్, 200 ఏమో లడ్డూస్కి. ఇంకా అంటే ఎంత 240 ప్లస్ 200 ఎంత 500. ఇవి ఒక 500 తీసేసినా కూడా ఇంకొక 100 నేను దేవుని హుండీలో వేసిన. సంథింగ్ ఇంకా తినడానికి అని చెప్పి, ఎనర్జీ డ్రింక్స్కి అని చెప్పి టోటల్ 800లో నేను ఆల్ ఓవర్ టు తిరుపతి తిరుమల అన్ని కంప్లీట్ చేసేసిన. ఒక శ్రీకాళహస్తి పోలేదు. ఇంకా శ్రీకాళహస్తి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా పోవాలి, ఇంకా టైం లేకుండే. కాకపోతే కంటెంట్ బాగానే అంటే పిన్ టు పిన్ చెప్పి చేసిన క్లారిటీగా, మీకు మొత్తం తెలిసే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ చిచ్చోరే వ్లాగ్స్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. తిరుపతికి ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.